హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 7వ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం నామినేట్ అయిన సభ్యులు 8 మంది. అయితే ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, దివ్య, సంజన, కళ్యాణ్, రాము రాథోడ్, రీతు, రమ్య మోక్ష, సాయి శ్రీనివాస్. మరి ఈ 7 మందికి ఈరోజు ఉదయం వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది, ఎవరి స్థానాల్లో మార్పు లేదు, ఎవరు ప్రస్తుతం డేంజర్ జోన్కి దగ్గరలో ఉన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే ఈ వారం ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తనూజ తన ఓటింగ్ని పెంచుకుంటూ పోతుంది. ఏకంగా 40% ఓటింగ్ని అయితే క్రాస్ చేసింది అని చెప్పాలి. ఇంతవరకు ఏ సీజన్లో కూడా ఏ కంటెస్టెంట్కి కూడా ఒక వారంలో 40% పైగా ఒక్కరే ఓటింగ్ సాధించింది లేదు. అది కూడా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు తనూజ 41% ఓటింగ్ సాధించింది అంటే ఈ సీజన్ క్లియర్ కట్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇక రెండవ స్థానంలో కళ్యాణ్ కొనసాగుతున్నాడు. కళ్యాణ్కి ప్రస్తుతానికి 21% ఓటింగ్ అయితే కొనసాగుతుంది. సో 21% ఓటింగ్ అంటే అంత ఆషామాషి కాదు. గత 2 వారాలుగా గేమ్స్లో కళ్యాణ్ ఇరగదీసేస్తుండటంతో కళ్యాణ్కి ఓటింగ్ అయితే బాగా పెరిగింది అని చెప్పవచ్చు. ఇక మూడో స్థానంలో దివ్య నిఖిత కొనసాగుతుంది. భరణి ఎలిమినేట్ అయిన తర్వాత దివ్య ఫోకస్ మొత్తం గేమ్పై పెట్టడం, మాటల్లో ఇరగదీసేస్తుండడంతో దివ్యకి కూడా 11% ఓటింగ్తో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక 4వ స్థానంలో కొనసాగుతుంది సంజన ప్రస్తుతానికి 9% ఓటింగ్తో 4th ప్లేస్లో నిలిచింది అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో రాము రాథోడ్ కొనసాగుతున్నాడు. రాము రాథోడ్కి ప్రస్తుతానికి 8% ఓటింగ్ అయితే జరిగింది. సో 8% ఓటింగ్ అంటే మిగిలిన వారికి కూడా పెద్దగా ఓటింగ్లో తేడా లేకపోవడంతో ప్రస్తుతానికి రాము రాథోడ్ సేఫ్ పొజిషన్ కాదు, డేంజర్ పొజిషన్ కానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక 6వ స్థానంలో కొనసాగుతుంది రీతుకి ఇప్పటి వరకు 6% ఓటింగ్ అయితే జరిగింది. ఆటల్లో, మాటల్లో, చేష్టల్లో ఏ దాంట్లో కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న రీతుకి ఓటింగ్ మాత్రం పెద్దగా అయితే జరగడం లేదనే చెప్పాలి. ఇక ఈ వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నుంచి శ్రీనివాస సాయి, రమ్య మోక్ష ఇద్దరూ కూడా ఓటింగ్లోకి అయితే రావడం జరిగింది. అయితే ఈ ఇద్దరు ఈ వారం డేంజర్ జోన్లో అయితే కొనసాగుతూ ఉన్నారు. సాయి శ్రీనివాస్కి ఇప్పటి వరకు 4.5% ఓటింగ్ అయితే జరిగింది. ఇక రమ్య మోక్ష ఈ వారం ఓటింగ్లో చివరి స్థానంలోనే కొనసాగుతూ ఉంది. రమ్య మోక్షకి ఇప్పటి వరకు 3.4% ఓటింగ్ మాత్రమే జరగడం గమనించాల్సిన అంశం. ఈ ఓటింగ్ మరో 2 రోజుల పాటు మాత్రమే కొనసాగనున్న నేపథ్యంలో ఇదే ఓటింగ్ కంటిన్యూ అవుతే ఈ వారం సాయి శ్రీనివాస్ లేదా రమ్య మోక్ష వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం ఎవరు మీరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.